ఒక తెలుగులో ఇలా అంటుంది, ఎందరో మహానుభావులు అందరికీ నా బంధనాలు అనగానే అందరూ నవ్వారు. అది ఏదో మిస్టేక్ అయింది అనుకొని పాపం ఆమె మళ్ళీ ఇంగ్లీష్లో స్పీచ్ మొదలుపెట్టింది. స్టేజ్పై కూర్చున్న ఒక పెద్ద ఆయనతో సభాధ్యక్షుడు మాట్లాడమన్నాడు. అతని పేరు వీరభద్రరావు. చాలా లావుగా ఎత్తుగా ఉన్నాడు, పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి. అతను మాట్లాడమంటే అంటున్నాడు, సోదర సోదరిమణులారా మరియు నా భార్యలారా అనగానే అందరూ నవ్వారు. సభాధ్యక్షుడు కూడా కోపడ్డాడు. ఏమయ్య అట్లా అంటున్నావు అంటే ఆయన అన్నాడు, సార్ ఈ సభ లోపల నా 2 భార్యలు కూడా కూర్చొని ఉన్నారు, అందుకోసం అట్లా అన్నాను. ఒక కారు ఓనరు కారులో కూర్చొని ఉన్నాడు, డ్రైవర్ కారు నడుస్తూ ఉన్నది. సడన్గా స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు డ్రైవర్. కారు యజమాని అన్నాడు, అరే విధవా ఎందుకు అట్లా స్పీడ్గా నడిపిస్తున్నావు కారును, మామూలుగా ఎప్పట్లాగానే పోనీ అంటే ఆ కారు డ్రైవర్ అంటున్నాడు, సార్ బ్రేకులు ఫెయిల్ అయినాయి, బ్రేకులు పడడం లేదు, యాక్సిడెంట్ అయ్యేలోగా ఇంటికి చేరుకోవాలని అట్లా స్పీడ్ ఇంక్రీజ్ చేశాను సార్. ఒకతను రాత్రి 12 గంటల సమయంలో రామాలయంకు వెళ్ళి రాముని ప్రార్థిస్తున్నాడు. రామ, నా భార్య తప్పిపోయి 1 రోజులైంది, ఇంతవరకు తిరిగి రాలేదు, ఎక్కడుందో కొద్దిగా జాడ చెప్పవా అనగానే రాముడు ప్రత్యక్షమై అన్నాడు, బాబు పక్కనే ఆంజనేయుల గుడి ఉంది, ఆ ఆంజనేయులు వేడుకో, నా భార్య కూడా ఇట్లనే తప్పిపోతే ఆంజనేయులు వెతికి తీసుకొచ్చాడు. మ్యూజియంకి వెళ్తాడు. హైదరాబాద్లో ఉన్న మ్యూజియంకి వెళ్ళి అన్ని వస్తువులు చూసి చివరికి ఒక దగ్గరికి వచ్చి ఒక పెద్ద చైర్లో కూర్చుంటాడు. కూర్చోగానే తను అంటాడు, ఆ మ్యూజియం క్లర్క్ అన్నాడు, ఏమయ్యా ముసలాయన ఈ కుర్చీ మీద కూర్చోకూడదు, ఇది ఎవరిదో తెలుసా, ఇది టిప్పు సుల్తాన్ కూర్చొనే చైరు, ఇక్కడ కూర్చోకూడదు. ఆ ముసలాయన అంటున్నాడు, సరే లేవయ్యా, అతను రాగానే లేస్తానులే, అంతవరకు కూర్చొని. ఒక పెద్ద మనిషి ఒక యువకుడితో అంటున్నాడు. వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ పెద్ద ఆయన యువకుడితో అంటున్నాడు, బాబు నీకెందరు పిల్లలు? అతను అన్నాడు, నాకు 2 పిల్లలు సార్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పెద్ద ఆయన అన్నాడు, సరే బాగుంది, అబ్బాయి వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? అతను అన్నాడు, సార్ అబ్బాయి వయసు 8 సంవత్సరాలు, అమ్మాయి వయసు 8 సంవత్సరాలు. పెద్ద ఆయన అన్నాడు, అదేంటి 2 వయసు ఒకటి అంటున్నావు, కవల పిల్లలా? అతను అన్నాడు, కాదు, నాకు 2 భార్యలు. అమ్మలక్కలకు సంబంధించిన కొన్ని జోక్స్ వినిపిస్తున్నాను. ఒక ఆమె ఇంకొక ఆమెతో అంటుంది, అమ్మగారు మీరు ఈ మధ్యన ఒక అందమైన అమ్మాయిని పని మనిషిగా వేస్తున్నారట, ఎలా పని చేస్తుంది అమ్మాయి? ఆ పక్కింటి ఆమె అంటున్నది, దాని పనేమో కానీ మా ఆయన మాత్రం సాయంత్రం 5:30 కాగానే ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నాడు, అంతే చాలు. ఒక ఆమె పక్కింటి ఆమెతో అంటున్నది, అమ్మగారు మీ ఇంట్లో పనిచేసే సుందరి అనే అమ్మాయిని పనిలో నుండి తీసేశారట, ఎందువలన? అమ్మాయి నీట్గా ఉండేది, చాలా బాగా పనిచేసేది కదా, ఎందుకు తీసేసి పని నుండి? ఆమె అంటుంది, ఎందుకు తీసేశానంటే ఆ అమ్మాయి మొదట నన్ను అమ్మగారు అని పిలిచేది, ఈ మధ్యన అక్కగారు అని పిలుస్తుంది, ఆ అనుమానం వచ్చేసి పనిలో నుండి తీసేశానమ్మా. ఒక ఆమె ఇంకొక ఆమెతో అంటుంది, పిన్ని గారు మీ ఆయన ఈ మధ్యన సాయంత్రం కాగానే మీ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఎందుకు అలా చేస్తూ ఉంటాడు, నీవంటే అంత ప్రేమనా? ఆమె అంటుంది, ప్రేమనా పాడా, మా ఆయనకు రేచీకటి, కళ్ళు సరిగా కనబడు సాయంత్రం కాగానే, అందుకే అలా కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆమె ఇంకొక ఆమెతో అంటుంది, పిన్ని గారు మీ ఆయన మంచి కవి అని విన్నాను, నిజమేనా? ఆమె అంటుంది, నిజమే, ఎప్పుడైనా రాత్రిలో నిద్ర రాకపోతే 4-5 కవితలు వినిపించుకుంటాను, వెంటనే నిద్ర ముసుకొస్తుంది. అంటుంది, పిన్ని గారు మీ ఆయన ఈ మధ్యన జబ్బు పడ్డాడంట కదా, బీమార్ అయిందట కదా, ఏ హాస్పిటల్లో చేర్పించావు? ఆమె అంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాను, తిక్క కుదురుతుందని. తను ఎప్పుడు కొనే చీరల షాప్కి వెళ్ళి సారీ సెంటర్కి పోయి చీరలు చూపించే అతనితో, ఏమయ్యా 4-5 కాటన్ సారీస్ చూపెట్టు అనగానే అతను 4-5 కాటన్ చీరలు ఆమె ముందు ఉంచగానే ఆమె ఒక చీరను సెలెక్ట్ చేసి దీన్ని ప్యాక్ చేసి అంటది. అనగానే ఆ చీరలు చూపించేతను అంటున్నాడు, ఏమమ్మా నువ్వు ఎప్పుడన్నా ఒక చీర కొనాలంటే 30-40 చీరలు గంట సేపు చూసి ఒకటి సెలెక్ట్ చేసేవాడు, ఒక చీరను సెలెక్ట్ చేసేదానివి, ఇప్పుడు 4 చీరలు చూపించగానే 1/2 నిమిషంలో సెలెక్ట్ చేసి ప్యాక్ చేసి ఇవ్వమంటున్నావు, ఏంటి విశేషము అంటే ఏమంటుంది, నీ మొహం, ఈ చీరే నా కొరకు కొనలేదు, మా అత్తగారి కొరకు కొన్నాను. 70-75 సంవత్సరాల ముసలి వాళ్ళకి సంబంధించింది జోకుది. 70-75 సంవత్సరాల ముసలి వాళ్ళ గురించి. ఒక ఆమె వాళ్ళ పక్కింటి ఆమెతో అంటుంది, అక్కగారు ఏం చెప్పాలి, మా ఆయనకు ఈ మధ్యన మతిమరుపు ఎక్కువైపోయింది, సాయంత్రం వేళ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి నన్ను చూసి మీ ఆయన ఇంట్లో ఉన్నాడా అని అంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు,
రెండవ ఆమె అంటుంది, నువ్వు నయమమ్మ, మా ఆయన అప్పుడప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చి నన్ను చూసి నీవెవరు అని అంటున్నాడు, నేను ఎవరికి చెప్పాలి. ఒక పక్కింటి ఆమె ఇంకో పక్కింటి ఆమెతో అంటుంది, ఏమమ్మా మీ ఆయన ఈ మధ్యన యోగాసనాలు నేర్చుకుంటున్నాడట, ఏమైనా లాభం వచ్చిందా? ఆమె అంటుంది, ఆ లాభమా పాడా, అప్పుడప్పుడు సాయంత్రం ఫుల్గా మందు కొట్టేసి శీర్షాసనం చేస్తూ ఉన్నాడు, ఫుల్గా నిష తలకెక్కాలని. ఇంకో పక్కింటి అంటుంది, ఏమమ్మా మీ ఆయన ఈ మధ్యన యోగాసనాలు నేర్చుకుంటున్నాడట, ఏ ఆసనం అంటే ఆయనకు ఇష్టము? ఆ పక్కింటి ఆమె అంటుంది, శవాసనం అంటే చాలా ఇష్టమమ్మా, ఎప్పుడూ శవాసనం లాగానే పడుకునే ఉంటాడు. ప్రేమికులకు సంబంధించిన జోక్స్, లవర్ సంబంధించిన జోక్స్ కొన్ని చెప్తున్నాను. ఒక అమ్మాయి అంటుంది, మాధవయ్య మనము సంవత్సరం పాటు నుండి గాఢంగా ప్రేమించుకున్నామా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామా, కానీ మా తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోవడం లేదు ఈ ప్రేమకు పెళ్లికి. ప్రియుడు అంటున్నాడు, ఇలా జరుగుతుందని మొదలే ఊహించి అడ్వాన్స్గా మరొక అమ్మాయిను ప్రేమిస్తున్నాను రాదా, నువ్వు నిశ్చింతగా ఉండు. ప్రియుడితో అంటుంది, రమేష్ మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, కొంపలు మునిగేటట్లున్నాయి. రమేష్ అంటున్నాడు, ఎందుకంత తొందర పెడుతున్నావు, ఎప్పుడు లేనిదే ఎందుకంత తొందరగా పెళ్ళికి? ఆ అమ్మాయి అంటుంది, రమేష్ మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, మనం కొంపలు మునిగేటట్లున్నాయి, నేను ఇప్పుడు గర్భవతిని, నాకు 3వ నెల. ఇప్పుడు రమేష్ అంటున్నాడు, ఆ ప్రియుడు అంటున్నాడు, మరి నీకంటే ముందు నేను ప్రేమించిన ఆ లలిత సంగతి ఏం చేయాలి, అది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది, దానికి ఇప్పుడు 6వ నెల. ఆమె తన కాబోయే భర్తతో అంటుంది, చూడండి నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తాను, మీరు దానికి ఒప్పుకోవాలి. అతను అంటున్నాడు, ఏమిటా షరతులు? ఆమె అంటుంది, చూడండి నన్ను పెళ్లి చేసుకోవాలంటే మొదట మీరు సిగరెట్ తాగడం మానేయాలి, ప్యాకాట్ ఆడడం మానేయాలి, బ్రాండీ విస్కీ వగైరా తాగడం మానేయాలి, రాత్రికి రోజు లేటుగా రావడం మానేయాలి, అమ్మాయిలతో మాట్లాడడం మానేయాలి. ఇంకేం మానేస్తారు? అతను అన్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తా. ఒక ఫ్రెండు ఇంకో ఫ్రెండ్తో అంటున్నాడు, ఎరా సంజయ్ నువ్వు సుజాతతో స్నేహం చేయడం మానేసావట, ఎందువలరా? ఆ సంజయ్ అంటున్నాడు, అరే ఏం చేయాలరా పోయి, ఆ అమ్మాయి మొదటనేమో ప్రేమించుకుందాం అన్నది, ఇప్పుడేమో పెళ్లి చేసుకుందాం అంటున్నది, అందుకే స్నేహం మానేశాను. ఒకతను ఒక ఆమెతో అంటున్నాడు, ఆ లవర్తో అంటున్నాడు, రమణమ్మ మనము సంవత్సరం పాటు నుండి గాఢంగా ప్రేమించుకుంటున్నామా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామా, కానీ మా ఇంటివారు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆమె అన్నది, ఎందుకు ఒప్పుకోవడం లేదండి, నాలో అందం తక్కువనా, ఐశ్వర్యం తక్కువనా, గుణం తక్కువనా, తెలివి తక్కువనా, గుణం తక్కువనా, ఎందుకు ఒప్పుకోవడం లేదండి, ఎవరు ఒప్పుకోనంది? భర్త అంటున్నాడు, నా భార్యనే ఒప్పుకోవడం లేదు. ఒక ఆమె రాత్రి 2-3 గంటల సమయంలో భర్తను లేపి అంటుంది, ఏమండి ఒకవేళ నేను చనిపోతే వెంటనే మరొక ఆమెను పెళ్లి చేసుకుంటావా? అతను అంటున్నాడు, వెంటనే అంటే ఎలా కుదురుతుంది, కనీసం 2-3 నెలలైనా ఆగవలసి ఉంటుంది అని అటు తిరిగి పండుకున్నాడు. భార్య భర్తతో అంటుంది, ఏమండి మీరు నన్ను పెళ్లి చేసుకోకన ముందు నా కొరకై పడిన శ్రమ, నా కొరకై పడిన కష్టాలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు నవ్వు వస్తూ ఉంటుంది. భర్త అంటున్నాడు, నేను మాత్రం అంత శ్రమ అన్ని కష్టాలు ఎందుకు పడ్డానని ఇప్పుడు బాధపడుతున్నాను. భర్త భార్యతో అంటున్నాడు, ఏమే నన్ను అనవసరంగా మతిమరుపు అని అంటావు, ఈ గొడుగు చూడు, ఈ గొడుగు ఆఫీసు తీసుకెళ్ళి ఎలా తీసుకొని వచ్చానో మర్చిపోకుండా. భార్య అంటుంది, నీ మతిమరుపు పాడగాను, అసలు ఇవాళ గొడుగే తీసుకెళ్ళలేదండి ఆఫీస్కు, ఎవరిదో పట్టుకొని వచ్చావు. భార్య తన భర్తతో అంటున్నది పేపర్ చూసుకుంటూ, ఏమండి ఈ విషయము చదివారా న్యూస్ పేపర్లో, ఇతను ఎవరో విషసర్పాల మధ్య 100 రోజులు గడిపాడట, విడ్డూరంగా లేదు. భర్త అంటున్నాడు, అదేం గొప్ప, నేను నీతో 25 సంవత్సరాల నుండి సంసారం చేయడం లేదు. భార్యతో అంటున్నాడు, ఏమే నీ ముద్దుల కొడుక్కి గాడిద మీద ఎక్కాలని ఉన్నదట, ఇప్పుడు గాడిదని ఎక్కడి నుండి తేవాలనే? భార్య అంటుంది, ఇంకా ఆలస్యం ఎందుకు, నీ వీపు మీద కూర్చోబెట్టుకోండి సరిపోతుంది. ఒక గయ్యాలి భార్య భర్తతో వాదించి అలసిపోయి భర్తతో అంటుంది, చూడండి నీ వల్ల తప్పు జరిగితే మీరే పోతారు, మీ వల్ల తప్పు జరిగితే మీరే పోతారు, నా వల్ల తప్పు జరిగితే నా పసుపు కుంకుమలే పోతాయి. భార్య భర్తతో అంటుంది ఒకసారి, చూడండి ఇవాళ బియ్యంలో రాళ్ళు ఏరడము మర్చిపోయాను, అన్నము నమ్మలకుండా మింగేయండి. భార్య భర్తతో అంటుంది, ఏమండి మనం పెళ్లి చేసుకొని రేపటికి 10 సంవత్సరాలు అవుతుంది, ఒక కోడిని తీసుకొని రండి, కోడిని కోసుకొని తిందాము. భర్త అంటున్నాడు,
10 సంవత్సరాల క్రితం మనం చేసిన తప్పుకి పాపం దాన్ని ఎందుకే చంపడము. ఒక పల్లెటూరు భార్యాభర్తలు పట్నం వెళ్ళి ఒక రేడియో కొనుక్కుంటారు. ఒక పల్లెటూరి దంపతులు పట్నం వెళ్ళి ఒక రేడియో కొంటారు. రేడియో కొని ఇంటికి తీసుకొచ్చి రేడియో ఆన్ చేస్తాడు పెద్ద మనిషి, ఆ ముసలాయన. రేడియోలు అన్నీ పాత పాటలు వస్తూ ఉంటాయి. భర్త అంటున్నాడు భార్యతో, చూశావే రేడియో షాప్ వాడు మోసం చేశాడు, కొత్త రేడియో అని ఇచ్చాడు, అన్ని పాత పాటలే వస్తున్నాయి. భార్య భర్తతో అంటుంది, ఏమండి రేపు మన పెళ్లి రోజు, మనము ఎక్కడికి వెళ్దాము? భర్త అంటున్నాడు, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళు, నేను నా ఫ్రెండ్స్తో గోవా వెళ్ళిపోయేస్తాను. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఒక పార్కులో తిరుగుతూ ఉన్నారు. తిరుగుతుంటే ఒక యువకుడు బక్క చిక్కిపోయి టీబీ పేషెంట్ లాగా ఉన్నాడు, కళ్ళు సరిగా కనబడడం లేదు. ఈ పెళ్లి చేసుకున్న దంపతుల దగ్గరికి వచ్చి, అమ్మ 2 రూపాయలు ఇవ్వు, 5 రూపాయలు ఉంటాయండి, అమ్మ ఒక 2 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి అని భార్యాభర్తలు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడుక్కుంటూ ఉన్నారు. కొంతమంది 2 రూపాయలు 5 రూపాయలు అట్లా ఇస్తున్నారు. అలా అడుక్కుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు, ఈ కొత్త దంపతుల దగ్గరికి. రాగానే ఆమె అతనికి పర్సు తీసి 50 రూపాయలు నోట్ ఇస్తుంది. నోటిగానే భర్త కోపం వస్తుంది, ఏంటి ఇది 50 రూపాయలు ఇస్తున్నది ఏంటని కోపం వచ్చి అతను వెళ్ళిపోయిన తర్వాత అంటుంది, ఏమే దానం చేయడానికి లిమిట్ అనేది ఉంటుంది, ఏదో 2 రూపాయలు 5 రూపాయలు ఇవ్వాలి కానీ అలా 50 రూపాయలు నోట్ ఇచ్చావేంటి? ఆమె అంటుంది, మనిషి అన్న తర్వాత దయాదాక్షిణ్యాలు ఉండాలండి, అతను నా మాజీ ప్రియుడు. భర్త భార్యతో అంటున్నాడు, ఏమే ఒకవేళ నేను చనిపోతే మరొక నీ చేసుకుంటావా? ఆమె అంటుంది, అస్సలు చేసుకోను, మా చెల్లెల దగ్గర పోయి మా చెల్లెలతో ఉంటాను. ఇప్పుడు భార్య అంటుంది, మరి నేను ఒకవేళ చనిపోతే మీరు ఇంకొక ఆమెను చేసుకుంటారా? అతను అంటున్నాడు, అస్సలు చేసుకోను, మీ చెల్లెల దగ్గర పోయి మీ చెల్లెలతో ఉంటాను, అది నీకంటే అందంగా ఉంటుంది. దానికి భర్త కూడా లేడు. అంటున్నాడు, ఏమయ్యా సూర్యనారాయణ, కోర్టులో జడ్జి ఒక ముసలాయనతో అంటున్నాడు, ఏమయ్యా సూర్యనారాయణ, నీ వయసేమో 80 సంవత్సరాలు అంటున్నావు, 80 గజాల దూరంలో హత్య జరగక చూసినాను అంటున్నావు, అంత వయసులో అంత దూరంలో హత్య జరగక నువ్వు ఎలా చూసినట్టు నేను ఎలా నమ్మేది నీ మాటలు? ఆ ముసలాయన అంటున్నాడు, అయ్యా జడ్జి గారు, నేను రోజు ప్రొద్దున వేలాది లక్షలాది మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుని చూస్తూ ఉంటాను, ఇది ఒక లెక్క అన్నాడు జడ్జి. ఒక అతనితో అంటున్నాడు, ఏరా నీవు ఈ సిటీలో ఉన్న అన్ని బ్యాంకులలో దొంగతనం చేశావు, నీ పాత హిస్టరీ తీసి చూస్తే ఒక ఆంధ్ర బ్యాంకులో దొంగతనం చేయలేవు, అందులో ఎందుకు దొంగతనం చేయలేదు? అతను అంటున్నాడు, సార్ నేను దొంగతనం చేసిన డబ్బంతా ఆంధ్ర బ్యాంకులో దాచుకుంటున్నాను, అందుకే అందులో దొంగతనం చేయలేదు. ఒక ముసలాయనతో అంటున్నాడు, 85-90 ఏళ్ళ ముసలాయనతో, ఏమయ్యా సత్యనారాయణ, నీవు నీ భార్యతో 60 సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు విడాకులు కావాలంటున్నాయేమయ్యా, విచిత్రంగా ఉంది. ఆ ముసలాయన అంటున్నాడు, అయ్యా జడ్జి గారు, కనీసము చనిపోయేటప్పుడన్నా ప్రశాంతంగా చావాలని ఉందండి, అందుకే విడాకులు అడుగుతున్నాను. ఇంకొక అతనితో అంటున్నాడు, చూడు అప్పారావు, నీకు 2 భార్యలు ఉన్నట్టుగా ప్రూవ్ కాలేదు, సాక్ష్యాధారాలు ఏమి లేవు, అందువలన నిన్ను విడిచిపెడుతున్నాడు, నువ్వు నీ ఇంటికి వెళ్ళవచ్చును. అప్పుడు అప్పారావు అంటున్నాడు, ఏ ఇంటికి వెళ్ళాలా సార్, నా పెద్ద భార్య ఇంటికా చిన్న భార్య ఇంటికా? జడ్జి ఒక ముద్దాయితో అంటున్నాడు, అరే వెధవా, నువ్వు ఏదో ఒక నేరం చేసి కోర్టుకు వస్తూ ఉంటావు, ఏదైనా మంచి పని చేసుకొని బతకచ్చు కదా, నీ జీవితం వ్యర్థం రా. అప్పుడు ఆ ముద్దాయి అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నారు సార్, మీకు తెలిసే మాట్లాడుతున్నారా తెల్లగా మాట్లాడుతున్నారా? నాలాంటి వాళ్ళు ఉన్నందువల్లనే నీలాంటి వరకు నెలకు జీతాలు వస్తున్నాయి, పోలీసు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. బస్ స్టాప్ దగ్గర 2 లాయర్లు నిల్చొని ఉన్నారు. ఒక ముసలాయన డబ్బులు అడుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. డబ్బులు అడుక్కుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళ దగ్గర రాగానే ఒక లాయరు అతనికి ₹1 ఇస్తాడు. ఇయగానే రెండవ లాయర్ అతనికి 10 రూపాయలు నోట్ ఇస్తాడు. నోట్ ఇవ్వగానే ఒక లాయర్ అంటాడు, ఏం సార్, నువ్వు ఎవరికన్నా బిచ్చగాడికి ₹2 కంటే ఎక్కువ ఇవ్వవు, ఇతనికి 10 రూపాయలు నోట్ ఇస్తున్నావేంటి? అనగానే ఆ లాయర్ అన్నాడు, అతను నా పాత క్లయింట్ బాయ్, అతని ఆస్తిపాత్రలు నేనే డీల్ చేశాను, పాపం కేసు ఓడిపోయాడు. ఇలా ఫిలిం చూసి రాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఒక శ్మశానం దారి గుండా వెళ్తూ ఉంటాడు, షార్ట్ కట్ అని చెప్పి తొందరగా పోవాలని. అయితే శ్మశానంలో ఒక అతను సమాధి పైన కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఈ సినిమా చూసి వెళ్ళే వ్యక్తి అతనితో అంటున్నాడు, ఏమయ్యా, నీకు ఇక్కడ సమాధి పైన కూర్చొని సిగరెట్ తాగకపోతే ఏమి, నీకు ఎక్కడ స్థలం దొరకలేదా? అప్పుడు అతను అంటున్నాడు, సమాధి పైన కూర్చొని సిగరెట్ తాగే అతను అంటున్నాడు, పోవయ్యా, సమాధిలో ఉక్కు పోస్తూ ఉంటే బయటకు వచ్చి సిగరెట్ కాలుస్తూ ఉన్నాను తప్ప.
ఇంకొక అతను ఇట్లనే సెకండ్ షో ఫిలిం చూసి రాత్రి 2 గంటల సమయంలో శ్మశానం దారి గుండా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఇతను ముందు ఇంకొక అతను వెళ్తూ ఉంటే ఇతనికి ధైర్యం వస్తుంది. అరే నాకు ఒక తోడుగా దొరికాడు, ఇద్దరు కలిసిపోవచ్చు అని అతనితో అంటాడు. బాబు కొద్దిగా ఉండు, నేను కూడా నీతో పాటు వస్తాను, నాకు భయం వేస్తుంది, అసలే ఇది శ్మశానం దయ్యాలు ఉంటాయని అన్నారు, అందువల్ల నువ్వు తోడుగా ఉంటూ జర ఉండు బాబు, నేను వస్తున్నానంటే అతను అంటున్నాడు, అయ్యా నేను చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడే రాత్రిలో తిరుగుతూ ఉంటాను, నాకు లేని భయం నీకెందుకు రా అనగానే ఇతను భయపడి తను గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్న బిచ్చగాళ్ళలో ఒక అతని 25 పైసలు దానం చేస్తాడు. 25 పైసలు దానం చేయగానే అతను అంటాడు, ఏం సార్ ఇంత మంచి బట్టలు వేసుకున్నావు, 25 పైసలు దానం చేస్తావా, 2 రూపాయలన్నా 5 రూపాయలన్నా ఇవ్వాలి, ఒక 2 రూపాయలన్నా 5 రూపాయలు, నేను ఎవరన్నా తెలుసా, నేను ఈ జిల్లా భిక్షగాల సంఘానికి అధ్యక్షుడిని, 25 పైసలు దానం చేసిన అంటున్నాడు. మరి నేను ఎవరో తెలుసా అంటే అతను తెలియదు. ఈయన అంటున్నాడు, మరి నేను ఈ జిల్లా పిసినారి వాళ్ళ సంఘానికి అధ్యక్షుడిని తెలుసా, నా 25 పైసల కంటే ఎక్కువ ఇవ్వకూడదు, దానం చేయకూడదు. ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా పనిచేసిన అతను గుడికి వెళ్ళి భిక్షాలకు వాడికి రూపాయి వీడికి రూపాయి ఇచ్చి అంటున్నాడు ఒక అతనితో, ఏరా నీకు నాకు గల భేదం ఏమి? ఆ బిచ్చగాడు అంటున్నాడు, సార్ మీరు 5 సంవత్సరాలకు ఒకసారి అడుక్కుంటారు, మేము రోజు అడుక్కుంటాం సార్. తర్వాత రాజకీయ నాయకుడు అన్నాడు వాడితో, అరే నీకు లాటరీలో 1,00,000 రూపాయలు తగిలినావు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావురా? అతను అన్నాడు, సార్ 1,00,000 రూపాయలు లాటరీ తగిలితే నేను ఒక స్కూటర్ కొనుక్కుంటాను సార్ అంటే రాజకీయ నాయకుడు అంటాడు, స్కూటర్ కొనుక్కుంటావా, స్కూటర్ ఎందుకురా? అతను అంటున్నాడు, సార్ ఎక్కడ పడితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అడుకోవడం వల్ల మోకాలు నొస్తున్నాయి సార్, అందుకే స్కూటర్ కొనుక్కుంటా సార్. ఒక ముసలాయనతో అంటున్నాడు, ఏమయ్యా నువ్వు ఎప్పుడు సినిమా పోస్టర్లు చూస్తూ ఉంటావు, ఇంకా సినిమాల పిచ్చి పోలేదా, ఇంకా సినిమాలు చూస్తూనే ఉన్నావా? ఆ ముసలాయన అన్నాడు, అదేం కాదయ్యా, నా కూతురు సినిమాలో చేరిపోతామని మద్రాసు వెళ్ళింది, ఏదన్నా సినిమాలో నడుస్తున్నదేమని చూస్తున్నాను అంతే. మిత్రులకు సంబంధించినవి, ఫ్రెండ్స్కు సంబంధించిన కొన్ని జోక్స్ చెప్తున్నాను. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో అంటున్నాడు, ఏరా నీవు బీర్ తాగడం మానేసావట, చాలా మంచి పని చేసావురా, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు, ఎప్పటి నుండి మానేసావురా బీర్ తాగడము? అతను అంటున్నాడు, బ్రాండీ తాగడం మొదలుపెట్టినప్పటి నుంచి రా. ఇప్పుడు ఇంకో మిత్రుడితో అంటున్నాడు, ఏరా నాకు స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి 15 రోజులు నిమ్స్ హాస్పిటల్ ఉంటే ఒకసారి వచ్చి చూడలేదేమరా, ఎందరో మంది ఫ్రెండ్స్ వచ్చి చూసి వెళ్ళారు. అతను అంటున్నాడు, సారీరా తీరిక దొరకక వచ్చి పలకరించలేదు, ఈసారి ఎప్పుడన్నా అట్లా జరిగితే వచ్చి తప్పగా పలకరిస్తాను. ఒక అతను ఇంకో అతనితో అంటున్నాడు, అరే ఒకడు తన భార్య కారులో నుండి దిగడానికి కార్ డోర్ తీరుస్తున్నాడంటే దాని అర్థమేంట్రా? అతను అన్నాడు, కారైనా కొత్తదై ఉండాలి, లేకుంటే భార్య అయినా కొత్తదై ఉండాలిరా. ఒక అతను ఇంకో ఫ్రెండ్తో అంటున్నాడు, ఏరా నీ భార్య వల్ల నీకు ఎప్పుడైనా ప్రమాదం ఎదురైందా? అతను అంటున్నాడు, ఒకసారి రా. ఎప్పుడు రాని ఇతను అన్నాడు, ఇప్పుడు అంటే నేను ఎగ్జిబిషన్ వెళ్ళాను, తిరిగి వస్తున్నాను, నా భార్య ఎదురైంది. ఆ మిత్రుడు అన్నాడు, ఎగ్జిబిషన్ వెళ్ళి తిరిగి వస్తుంటే భార్య ఎదురైతే దాంట్లో ప్రమాదం ఏమున్నది? అతను అన్నాడు, కానీ అప్పుడు నా వెంట నా ప్రియురాలు ఉన్నదిరా, దాని భుజం మీద చేసుకొని నడుచుకుంటూ వస్తున్నాను.